అసలు ఈ P4 పథకం అర్థం ఏంటో అర్థం కావట్లా. ఇదివరకు చెప్పింది ఏంటి, పెద్దవాళ్ళు డబ్బులు ఉన్నటువంటి 10% 20% సంపన్నులు, మిగతా డబ్బులు లేనటువంటి 20-30% మందికి ఇస్తాము, వాళ్ళని ఆదుకోవడం అన్నటువంటిది. అదే కదా ఇప్పటిదాకా పదే 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 చెప్తుంది. ధనవంతులు దత్తత తీసుకోండి, పేదల్ని చూడండి, పేదల్ని పెద్దవాళ్ళని చేయండి అని. మొన్న ఈ మధ్యన అదేదో ఊరెళ్ళినప్పుడు కూడా ఏది పెన్షన్ల రోజున ఆ ఊళ్ళో 15 కుటుంబాలు ఒక ఆయనకు, 15 కుటుంబాలు ఒక ఆయనకి దత్తతకి ఇచ్చారు. అది P4 అన్నారు. అది ఎలాగన్నదే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఇంకొక విచిత్రమైనటువంటిది. వాస్తవంగా ఇవాళ ఓ మంచి అంశం, ఒక పెద్ద ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి అమౌంట్ అంటే 10 కోట్ల రూపాయల దాకా కూడా స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చారు. దేనికి? ఒక లోకల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. నందిగామ నియోజకవర్గంలో పర్యటించినటువంటి సందర్భంలో కొమ్మమూరు లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి ప్రసాద్ సీడ్స్ అధినేత సంసిద్ధత వ్యక్తం చేస్తూ లిఫ్ట్ స్కీమ్ నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు తను ఇస్తానని చెప్పారు. అది డొనేషన్ అవుతుంది. గుంటూరు జిల్లా కాకుమాన మండలంలో 5,315 ఎకరాలకి తాగునీటి స్థిరీకరణ ఉంటుంది. రైతుల కోసం లిఫ్ట్ నిర్మాణానికి నేను డబ్బులు ఇస్తానని చెప్పారు. అంటే అదేంటి? డొనేషన్ అవుతుంది ఆ సాగునీటి ప్రాజెక్ట్. దాన్ని తీసుకొచ్చి P4 ఏంటి? కనీసం స్క్రోలింగ్ చేసేవాడు లేకపోతే వాట్సాప్లో పెట్టేవాడు వీళ్ళకైనా ఉండాలి కదా. P4 ఏమన్నారు? పెద్దవాళ్ళు పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వటం. ఇదేంటది? డొనేషన్ స్కీమ్. దాన్ని ఎలా లెక్క కడతారు? పోనీ ఈ 5,000 మంది ఏదో స్థిరీకరణ చదువుతారు కాబట్టి అది P4 అంటారా? అప్పుడు అర్థమే ఉంటుంది అందులో నుంచి. అది ఆ రకనైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టేటటువంటి అన్నీ కూడా అకౌంట్లోకి వస్తాయి కదా. P4 అంటే ఏంటో ఒక స్పష్టత పోనీ ఇప్పుడన్నా ఇస్తే బాగుంటుందేమో.